ఈ రోజు నుంచి ఉధృతమై రాయలసీమలో ఒక విపరీతమైనటువంటి మూమెంట్ తీసుకొని వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలకు మేమంతా కూడా సంఘీభావంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది రాయలసీమ ప్రాంతానికి ఎంత ముఖ్యమో, రాయలసీమ రైతాంగానికి ఎంత అవసరమో నెల్లూరు జిల్లా రైతాంగానికి కూడా అంతే అవసరం. అందుకని ఈరోజు నెల్లూరులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉన్నటువంటి అతిపెద్ద జలాశయాలు రెండు కూడా సోమశిల జలాశయం కానీ కండలేరు జలాశయం కానీ రెండు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. 78 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి సోమశిల జలాశయం కానీ 68 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి కండలేరు జలాశయం కానీ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వీటికి రెండుకి కూడా ప్రధానమైనటువంటిది కృష్ణా జలాలు. కాబట్టి కృష్ణా జలాలని ఈరోజు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి దాన్ని విస్తరించడంతో 44,000 క్యూసెక్లు ఈరోజు మనం నీళ్లు తెచ్చుకోగలుగుతున్నాం. కాకపోతే 880 అడుగుల హెడ్ ఉన్నప్పుడు మాత్రమే పూర్తిగా నీళ్ళు వస్తున్నాయి. 845 అడుగుల హెడ్ పడిపోతే నీళ్లు ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల నెల్లూరు జిల్లా రైతాంగానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు సోమశిల కండలేరు జలాశయాల్లో నీరు తక్కువగా ఉన్నా సరే వర్షాలు కురుస్తాయనేటువంటి ఆశాభావంతో రైతులు పంటలు సాగు చేయడం ప్రారంభిస్తున్నారు. అటువంటి నేపథ్యంలో సోమశిల జలాశయంలో కానీ కండలేరు జలాశయంలో కానీ నీరు ఖాళీ అయిపోతే పాప రైతులు పంటలు ఎండబెట్టుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ప్రారంభమైతే రోజుకి మనం 3 టీఎంసీలు నీరు తెచ్చుకో